సీతక్క ఈడు అడవిలో అనుమానంగా తిరుగుతాండు. ముసుకేసి తీసుకొచ్చినాం. నిన్న వీని వల్లే రంగారావు దొరం చంపకుండా ఇడిచిపెట్టినాం. వీడు అడవికి మనం చంపనీకి వచ్చినట్టున్నాడు. నువ్వు ఆగు రేయ్, నువ్వు అడవికి ఎందుకు వచ్చినావు? నీకు ఈ అడవిలో ఏం పని? నన్ను దించాడి. నేను కూడా మీలో కలవడానికి వచ్చిన. నన్ను మీలో చేర్చుకోండి. ఏంది మాలో చేరుతావా? ఎందుకురా? మీలో చేరితే మంచిగా ఎర్ర చుక్కిస్తారు, గన్ ఇస్తారు. అందుకే వచ్చిన. ఏంది ఎర్ర చొక్కా గను కోసం వచ్చినవా? నీ కంటికి ఎట్లా కనబడుతున్నారా మేము? పని పాట లేకుండా ఎరువులో తిరుగుతున్నా అనుకున్నావా? ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక బాధ ఉంది. ఆ బాధ వెనుక ఒక్కొక్క చరిత్ర ఉంది తెలుసా? అక్క ఈయనకే వెనుక మన బాధలు. అక్క ఆ మదనగాడు అడవిలో తిరుగుతాడక్క. వాడు పెద్ద సైకో. మనుషుల్ని ఎందుకు చంపుతాడో ఏమో తెలియదు కానీ వాడిని ఏదోటి చేయాలక్క. ఆ మాదన్న గాని నేను చంపుతా. మీ దాంట్లో చేర్పించుకుంటారా? వీడా? ఒక్క ఛాన్స్ ఇద్దాం సీతక్క. సరే, వాణ్ణి చంపిరా, అప్పుడు ఆలోచిద్దాం. కానీ ఒక్క విషయం, వాళ్ళు అసలే కవలలు. నువ్వు వాడిని చంపిన విషయం వాడు అన్నకు తెలిసిందనుకో, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి చంపుతాడు. సరే, అదంతా నేను చూసుకుంటాను. కానీ మీ వాళ్ళని కూడా రమ్మ, నేను ఎలా చంపుతానో చూస్తాను. రేయ్, వాడుండేది కుట్టకే. నువ్వా వాడా తెలుసుకో. అరే గన్ను ఎందుకు కాల్చినావురా? ఈ సప్పుడు కాడత్తాడ్రా. అగోరు వచ్చిండ్రా మాదన్న. రెండు రోజులైతుందా ఒక్కని చంపాక. ఊళ్ళోకి పోతే వాళ్ళు తరిమి తరిమి కొడుతున్నారు. ఏదో అడవికి వచ్చి బతుకుదామని వస్తే ఇక్కడ హాయిగా చల్లగా ఉంది. మిమ్మల్ని చూసినాక రండ్రా. అదన్నా వీడు నిన్ను చంపుతానని వచ్చిండు. నీకు మాకే సంబంధం లేదు. వీడో నువ్వో తెలుసుకో. అరే మనకి ఇక్కడేం పడరా? పదర్రా పోదాం. ఎవడైనా నేను చంపుతానని పరిగెత్తుతారు. నువ్వేంద్రా నన్ను చంపుదామని వచ్చావు? నేను అడుగుకి వచ్చి చంపాల్సింది చాలా మంది ఉన్నారా? నువ్వు బట్టి కొసలేరా? రేయ్, ఏమైంది? పోయిన పని ఏమైంది? వాడిని వాడు చంపిండా లేకపోతే వాడే చచ్చిండా? చెప్పురి. మీరు చెప్పినట్టు వాడిని చంపిన కదా, ఇప్పటికైనా ఎర్ర సొక్క తుపాకి ఇస్తారా?
కొట్టు చొక్కానేనా? నాకు తుపాకీ కూడా కావాలి. తుపాకీ ఇయ్యరా? తుపాకిస్తే ఏం చేస్తావురా? తుపాకీ ఇస్తేనా? నిన్నే ఇప్పుడే మీ ధరంలో చేరాను కదా, జోక్ చేశాను. పడండి. రామరాజు, రే రామరాజు, ఎటువంటి వీడు? ఆకలి అవుతుంది, అన్నం వండు అన్నాడు. అన్ని ఇంకా కనబడతలేదు. తినుకుంటే ఎటువంటి? ఏందే పెద్దయ్య, ఏం ఎదుగుతానో ఏంటిది అది? ఎత్తుకుడు ఆపాడా? మీ అన్న రామరాజు కనబడతలేడు. ఆకలి అవుతుంది అన్నాడు. అన్నం వండినా చూస్తే కనబడతలేడు. ఓ పిచ్చి పెద్దయ్య, అన్నగాడు ఎప్పుడు పుస్తకాలు పట్టుకొని కాలేజీ పోయిండే. అరే గిరి, అప్పట్లో వాడు చదువు బంద్ చేస్తానన్నాడు, ఇప్పుడు బడిపోతాడు ఏంద్రా? గొప్ప తీసి వానికి చదువు అబ్బిందా ఏంది? ఏం అబ్బిందోనే, అన్నగాడు సాయంత్రం ఇంటికి వస్తాడుగా, ఆనే అడుగు. ఏం అడుగుడో ఏందో, వాడు రోజు చదువని ఏం చెప్తాడో ఏందో. ఛీ. ఒరే కన్నం, ఊళ్ళో విశేషాలు ఏంటిరా? అయ్యా, మీకు తెలియని ఏం విశేషాలు ఉంటాయి? ఆహాహా, ఎంత అద్భుతమైన పాటరా! రేడియేటి పగలే వెన్నెల జగమే ఊయల, పగలే ఊహలకే కన్నులుంటే. ఆహాహా, ఎంత అద్భుతమైన పాటరా! ఇటువంటి పాట రోజుకు ఒక్కటింటే చాలరా, మనసు చల్లబడిపోతుంది. ఎంత హాయిగా ఉందో ఈ పాట. ఆహా, అద్భుతం రా! ఏం సాహిత్యం, ఏం గానం! ఓహో, ఇవిరా పాటలంటే, ఇవి. ఏయ్, పోయిన పానం కూడా ఇట్లా 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 లేచెత్తదిరా. ఆహా, ఈ దొరగాడు చేసే పాపం పనులకు ఈయనే పాటలకి ఏమైనా సంబంధం ఉన్నా? దొరా, నీకు ఈ పాటల సోకి ఎట్లా అబ్బింది దొరా? ఒరే పొట్టాడా, నా చిన్నప్పుడే మా అయ్య అవ్వ నన్ను పెద్ద సంగీత విద్వాంసుని చేద్దాం అనుకున్నారా, కానీ మనకు ఆ సంగీతం అవ్వలేదు. మా గురువు గారు నాకు ఎన్ని రాగాలు నేర్పించినా నాకు అన్ని అరుపులే వచ్చినాయిరా, ఏ రాగం రాలేదు. ఇంతలో మా అమ్మ పానం మంచిగా లేక కాలం చెల్లిపోయింది. తినగ తినగ మేము తీయనుండన్నట్టు నాలో కూడా పాడగా పాడగా నాలో అద్భుతమైన రాగాలు బయటకు వచ్చినాయిరా. పోనీరు దొరగా, మీ నాయన ఇన్నాడు కదా. ఏమిడోరా పొట్టి, నాకు సంగీతం వచ్చేసరికి మా నాయన కాలు చెయ్యి నోరు అన్ని పడిపోయి మంచానికి అతుకపోయిండు. అది ఇష్టమంతుడు. ఏమంటున్నారా పొట్టి? అయ్యగారు, ఏందే పాపకి పొట్టంతో లొల్లి? నేను చదువుకొని పోతానా, ఇంటికాడ మంచిగా ఉండుర్రి. ఏం మంచిగా ఉండడు తల్లి, పక్కుల్లే 5,000కి ఎకరం అంటే 2,000 రూపాయలు బయాన పంపించిన. మల్లొక పటేలు 5,000కు 2 ఎకరాలను కబురు పంపించిండు. ఏం చేయాలో సతమతం అవుతాను. బాపా, గదనికి బుర్ర ఎంచుకుంటున్నావా? ఆ 2,000 పోతే ఓని. ఇక్కడ 5,000కే 2 ఎకరాలు, మనకి 3,000 మిగులుతాయి. వాడికి 2,000 ఉత్తగా వచ్చినట్టే, ఇద్దరు లాభపడతారు కదా. అవును కదా, గీ ముచ్చట నా మట్టి బుర్రకు దట్టడం లేదేంటి? మనది మట్టి బుర్ర కదా, మనకెందుకు దొరుకుతాయి? రే పొట్టి, రోజు రోజు నీ మాటలు ఎక్కువైతున్నాయిరా. అమ్మా అవని, నువ్వు చదువుకుంటానికి పోయేటప్పుడు ఒక్కదాని పోతున్నావు, మన వాళ్ళని ఎవ్వరిని అద్దంటున్నావు. నాకు అది బాగా దిగులైతుందమ్మా. నాతో మనలు అందరు అత్తే నా సోపతి వాళ్ళందరూ భయపడతారు, నాతో మంచిగా ఉండరు. అది నాకు అస్సలు నచ్చదు.
ఏంది అవని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను రాకముందు ఈ కట్ట మీద ఉండమని చెప్పినా. ఇగో నీకేంది రామరాజుకి సైకిల్ ఎక్కి బుర్రున్న తొక్కి కట్ట మీదకి. నాకు అట్లా కాదు కదా, మా అయ్యని అమ్మాలి, మా పనుల నుండి పాలేర్లను అమ్మాలి, ఊళ్ళో ఎవ్వరు చూడకుండా రావాలి. మాసాలు కానీ జాతరకు పోయినావు కదా, నాకోసం ఏం తెచ్చినావు? మా తెచ్చిన నీకు తేవకపోతే సాగు కొట్టావా? చెయ్యి. ఉంగరమా? నేను కూడా నిన్న టౌన్కి పోయినా, నీకోసం కూడా ఒకటి తెచ్చిన. కాలువట్టు. గిదేది కర్రతాడు, నీకు ఇంకేం దొరకలేదా? ఇది కర్రతాడు కాదే, ఈ ఊర్లో ఉన్న పురాణాల కళ్ళన్నీ నీ మీదే ఉన్నాయి, అందుకే నీకు దిష్టి తగలకుండా తీసుకొచ్చిన. నేను దొరబిడ్డని, ఊళ్ళో నాకెళ్ళి చూసే మొగాడున్నాడా నువ్వు తప్ప? అరే రామరాజు, నన్ను ఎందుకు ప్రేమించాలనిపించింది చెప్పురా. ఎందుకో ఆ గడియ అట్లా అనిపించింది, కానీ నువ్వు ఇంకోసారి కట్ట మీదకి లేటుగా రావాలి, అప్పుడు తెలిస్తే నేను ఎందుకు ప్రేమించింది. సప్పుడేక నా కాలు దొక్కి మెల్ల పుత్తగట్టురా. ఎంచక్క ఇద్దరం ఒకే ఇంట్లో ఉండొచ్చు, రావచ్చు, పోవచ్చు. ఏందో అని ఇంత నిన్ను అనే వరకు అదే కానీ మన లగ్గం కాడికే తీసుకొస్తావు. చేసుకోనా ఎప్పుడో ఒకప్పుడు, అది తప్పుద్దా? సోది చెప్తానమ్మ సోది చెప్తా, సోది చెప్తానమ్మ సోది చెప్తా, సోది చెప్తానమ్మ సోది చెప్తా, జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా. అయ్యా దొరా, బయట సోది చెప్పటం వచ్చింది, రమ్మంటదా? రమ్మన్రా. రేయ్, నువ్వు తోటకాడికి పోరా. ఏమే సోది చెప్తావా? ఓ దొరా, ఊరోళ్ళందరికీ సోది చెప్తా, నీకు వేరే సోది చెప్తా దొరా. వేరే సోది చెప్తావా? ఏం సోదే? చెప్తా దొరా, చెప్తా, జర ఆగు. నేను ఇక్కడ ఉన్నా. అరే నేను ఇక్కడ ఉన్నది. అరే నన్ను ఎవడో కట్టుపడేసిండు. ఎవడ్రా? అరే ఎవడ్రా? సీతక్క, ఈ దొరగాడు జంతువులను చంపి వాటి కలయపరాలు ఇతర రాష్ట్రాలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటాడు. అరే జంతువులను చంపుతా, మనుషులను చంపుతా అడగడానికి మీరెవర్రా? గమ్ము నుండు, నోరు బాగా లెత్తంది. అడవిలో మూగ జీవాల్ని వేటాడి వేటాడి వీడు కూడా వాట్లాగే తయారైండు. నీలో కొంచెం కూడా భయం లేదు. మీకేంది భయపడేది? ఆ దేవుడు దిగొచ్చిన భయపడా, వాళ్ళను కూడా ఎదిరిస్తా. అక్క వీనేసాయి, ఆ మూగ జీవులన్నా బతుకుతాయి. ఏందే సంపుతారా మీరు? ఆ దేవునికే భయపడా, మీరేందే వరుతారు? నీకు ఇక్కడ పని లేదురా, పైకి పోయి నువ్వు ఆ దేవుడు చూసుకోరి. అరే రామరాజు, నీకు చెప్పాలి. ఏంటిదే? మా దోస్తులందరం తల 50 రూపాయలు వేసుకొని గాంధర్ మైసమ్మ కడుకోవాలనుకుంటున్నాం. మరి నువ్వేమన్నావు? నాకు వేస్ట్ గాడు ఉన్నాడు,
ఆయనకి చెప్పకపోతే గులి గులి చస్తాడని ఇలా చెప్పిన. అంటే నువ్వేమన్నా పోతే నేను గులి గులి చేస్తానానే? అరే అట్లా కాదురా. అరే ఆగు రాగు. ఎర్ర జెండా నాకు మా అమ్మ అంటే ఎంత ఇష్టమో ఎర్ర జెండా అంటే కూడా అంతే ఇష్టం. నువ్వు లవ్వు లవ్వాలి వెనక పడకపోయి ఉంటే ఈ పార్టీకి అడవికి పోయి అన్నలలా కలిసేదాన్ని. ఒసే ఆ జెండా ముద్దు పడే. ఆ జెండా అన్న అన్నలన్నా నాకు మహా చేటొచ్చి రాకే. అబ్బా అంత భయం ఉన్నానువేనా ఈ దొర బిడ్డ ఎబ్బడి పడతాను? అవన్నీ నాకు తెలివై. ముందు ఆ జెండా పడే, మనం పోదాంపా. అబ్బా కొడుక, నువ్వు కాలేజీకి పోయేది చదువుకోరకు అనుకున్నా, గిందుకా? ఏందే అయ్యా, ఎప్పుడు నా మీద ఏదో ఒకటి ఎవరటనివి. ఇలా కాలేజీ వేసిన కాండలు చూస్తానా, ఏం మాట్లాడతలేవు, ఏం మాట్లాడలేవు. ఏమైంది బాబు? ఏం లేదురా, నువ్వు చేసే పనులకు తిట్టో బుజ్జగించో మార్చుకున్నా, కానీ నువ్వు ఆ దొరబిడ్డను ప్రేమిస్తున్నావు బిడ్డ. అరే ఈ విషయం దొరగారికి నీ నోటో నా నోటో దొరకు తెలితే షోలో పడితే నిన్ను నన్ను పక్కనయ్యరా. అరే ఈ కొంపనే కాల్చి పారేస్తారా. ఆ దొరబిడ్డ జోలిపోకురా. అంటే దొరబిడ్డను ప్రేమించద్దా బాబు? కాదా, తప్పు కాదా? మన కులం ఎక్కడిది, వాళ్ళ కులం ఎక్కడిది? మనది కుడిసేరా, వాళ్ళది భవంతిరా. దొరరాళ్ళైతే వాళ్ళ కింద పాలేర్లం బిడ్డ. నా మాటిందా రామరాజు, మనిషి ప్రాణం కంటే ప్రేమ గొప్పది కాదురా, కాదురా. అద్దురా బిడ్డ, అద్దు. అన్న ఎందుకో రమ్మన్నమాట? అరే గిరి అన్న, అవినీతిని మాట్లాడాలి, ఒకసారి తోటకు రమ్మంట. సరే అన్న. ఏమ్రా ఎప్పుడు కలుద్దామన్నావు, అందరు చూస్తారంటావు, ఇప్పుడేంది ఉండ ఫలంగా రమ్మన్నావు? నన్ను చూడబుద్దయిందా? అవుని, మన ప్రేమ పెళ్ళి ఇప్పట్లో జరగట్లేదు. ఈ విషయం మీ అయ్యకు తెలియకముందే మన ఇద్దరం విడిపోవడం మంచిది. ఏం మర్చిపోవడం ఏం జరగదు, నువ్వు చక్కగా మాట్లాడు, నాకేం అర్థమైతలేదు. నువ్వు నా కాదు, నేను నీ కాదు, ఇద్దరం విడిపోయి ఎవరి బతుకాలు బతుకుదాం. నీకు పిచ్చి ఇట్లా లేచిందా? తలకి పని చేస్తలేదా? అసలు మనం విడిపోవడేంది? చేది అవని, నా మాట వినావని. నా మాట వింటే కనీసం మనం దూరం ఉండాలన్నా చూసుకుంటే బతకచ్చు. ఓహో అట్లనా? నువ్వెందుకు ఇట్లా మాట్లాడతానో నేను అనను. నేను నీకు అద్దు కదా. బాయ్. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను అద్దన్నా వాడి నేను ఇంకొకరితో తాళి కట్టించుకోను. అడవికి పోయి ఎర్ర జెండా పడతా, అడవికి పోయి ఎర్ర జెండా పడతా, అడవికి పోయి ఎర్ర జెండా పడతా, అడవికి పోయి ఎర్ర జెండా పడతా. రామరాజు లేరా? అరే బిడ్డ,
బాధపడకురా, కొన్ని రోజులైతే అదే చదువుకుంటుంది. అప్పటి నుంచి నువ్వు అన్నం తినలే, కొంచెం తినిబిడ్డ. ఏంద్రా రామరాజు, అన్నాన్ని పడే కావురా. సరే ఏంద్రా ఇది, ఇక నువ్వు మారవురా, మారవు. ఆగు, చక్క ఇంటికి పో. ఎవడ్రా నువ్వు? అసలు ఎవడ్రా నువ్వు? మర్యాదగా అడ్డు తప్పుకో. తప్పుకోను, ఏం చేస్తావే? ఏం చేస్తానా? నన్ను గుంజిండని నలుగులో కుప్పెత్తా, అప్పుడు ఇంటి చెప్పుతో కొడతారు. ఇక నలుగురు దాకేందుకే, నీ దండం పెడితే ఇంటికి పోవే. అరే నీకు ఎలా కనబడతానా నేను? నువ్వు బొమ్మంటే ఇంటికి పోవాలి, నువ్వు వదిలేస్తానంటే ప్రేమ మర్చిపోవాలా? ఇప్పుడేమో బుద్ధి గడ్డిది నాన్ననే, ఇప్పుడు నేను ఇడిచిపెట్టాను సచ్చరాక. నన్ను నమ్మే. ఛీ, నేను నమ్మాలా? నీ మీద ఉంటే నన్ను నమ్మే. ఇంత పరీక్షలు అయితే అయిపోని, ఏదో పని చేసుకొని నీ మెడలో పుస్తకం కడతా. అర్థం చేసుకోవే. సీతక్క, దొరికిండు, తీసుకొచ్చినాం. నువ్వే రారా ఆ రంగారావు దొరవి? నీకున్న భూమి సరిపోదారా? పేదల భూమి గుంజుకుంటున్నావు. దొర ఏందిరో, ఈడి పీకుడేందిరా? ఏంది, ఏం పాట పాడుతున్నావు? ఈ రాగం ఏది, తాళం ఏది, నువ్వు పాడే పాట ఏంది? అదేనా పాట పాడితే? రేయ్, నేను అడవికి పోయింది పాటలు పాడడానికి కాదు, నీలాంటి దొరల గుండెలు చీల్చడానికి రా. ఎవడ్రా నువ్వు? పిల్ల బచ్చాగాడివి, తప్పుకో. ఎవరు తప్పుకున్నది? నేనా మీరా? మర్యాదగా ఎక్కడ వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి. అక్క, ఈయనతోటి మాటలేంది? ఈయనేసి ఆ తర్వాత ఈయనేయి. అక్క నువ్వు కాల్చినట్టు కాల్చేస్తా. ఎవరనుకుంటున్నారా? ఎవరనుకుంటున్నారు? పర్వతగిరి రంగారావు, రంగారావు దొరన్రా, రంగారావు దొర. అరే బిడ్డ, వాళ్ళతో మనకెందుకురా? మనం పోదారా? వాళ్ళు అన్నారు ఇటు దొరా, వాళ్ళది వాళ్ళు చూసుకుంటారా, మనకు హత్తురా. రారా పోదాం. అమ్మ పని చేసుకోవాలి కదా, ఇట్లా ఏడుస్తూ ఉంటే పని ఎట్లా చేసుకుంటా? మీ నాన్నేమో పోయాడు బయటికి. ఇక్కడ చూస్తున్నా కదా, మా ఊర్లో ఉన్న సమస్యలు మాకున్నాయి, మళ్ళీ అడవికి రమ్మంటావు ఏంది నువ్వు? ఇగో ఎవరు వచ్చిందో చూడు. కనబడతలేదా? మా అన్న వచ్చిండు, అది కూడా చెప్పాలనా? అరే ఏంది నువ్వు? ఎటు పోతే అటేనా? పూట పూటకి చెప్పాలనా? అరే చిన్న పిల్లగాడున్నాడు, ఒక్కదాన్ని ఆ పని ఈ పని నిడిచిపెట్టి ఎట్లా చేసుకోవాలి? ఆగో, నేను మాట్లాడుతుంటే సప్పుడే చేస్తలేవు, బెల్లంగిన పెట్టుకున్నావేంది నోట్లో? అబ్బా సీత, నీ అన్నగాడు వచ్చిండని కొద్దిగా గట్టిగా అంటున్నావు కదా. పాపం ఎప్పుడు తిన్నాడో ఏమో, గట్లా పోయి ఒక కోడిని కోసుకొని వస్తా, మంచిగా అండి పెట్టు.
నా అన్నకు నేనెందుకు చెయ్యా? గారెలు కూడా చేస్తా. పోయి కోడిని కోసుకురారి. బావా మా చెల్లెకు చిన్నప్పటి నుంచి గదే ప్రేమ, ఏ మాత్రం తగ్గలేదు. మరి గంత మంచిదాన్ని ఇడిచిపెట్టి నీతో అన్నలా కలవమంటావు ఏందో? ఏంది మా అన్న నిన్ను అన్నలో కలవమంటుండా? ఏందిరా అన్న, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఆయన రాడు కలవడు అని? ఇంకా నీకు కోడిని కోసి కూరండి పెట్టాలనా? ఇంకో తాపిటురా నీ కాళ్ళు ఇడిచి ఇంట్లో కూర్చోబెడతా. అయ్యో ఏందే ఎట్లా పడితే మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఏమో అడవికి పోయి. ఆయన గురించి ఇడిచిపెట్టు. ఇగో ఇవాళ నన్ను పట్టణం తీసుకుపోతా అన్నావు, గుర్తుందా? చిన్నోడికి మంచి బట్టలు నాకు నచ్చినవన్నీ కొనుక్కుంటా. తీసుకుపోతున్నావు లేదా? సరే పోదాం. శాంతమ్మ, నీళ్ళు మోసుకపోతున్నావేంది? మీ కోయ కూడా నీళ్ళు వస్తలేవా? ఏం చెప్పాలయ్యా, అదేదో దొరల లొల్లాట. వాళ్ళు కొట్లాడుకొని మాకు నీళ్లు రాకుండా చేసిండు ఆ రాజేందర్ దొర. ఆళ్ళాళ్ళు కొట్టుకొని చావక ఈ నీళ్ళు ఎందుకు ఆపిండా దొరగాడు? నీకు తెలియంది ఏముందమ్మా, ఉన్నోళ్లకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కంటికి నీరు గారేది మా పేదోళ్ళకే కదా. సరే పోదామా? ఎక్కడికి పోయేది? సైకిల్ వెనక్కి తిప్పు. చిన్నోని తీసుకొని ఇంట్లో పో, నాకు చిన్న పనుంది. రేయ్ దొరా, రేయ్ దొరా! నువ్వు ఎవరికి రా దొరా? అక్కడ కోయగూడు వాళ్ళు నీళ్లు నిప్పులు లేక అల్లాడుతుర్రు. మీరిక్కడ కాళ్లకు మూతలకు మంచిగానే వాడుతున్నారు కదరా నీళ్లు. ఏ వాళ్ళు మీరెక్క మనుషులు కాదా? ఏందే దొరైటికి ఎత్తుకుంటున్నావు? ఇది నా పెన్లం. ఆమెకి 6 మేనబావాలు, అందులో 5 లగ్గం చేసుకుందామని కచరాలు కట్టుకొని వెళ్తే వాళ్ళని కాదని నన్ను పెళ్లి చేసుకుంది. అట్లాంటి దాని మీద ఎవడన్నా చెయ్యేస్తే నేను ఊకుంటానా? అందుకే దొరా వీడిని కొట్టినా. గది మీరు మనసులో పెట్టుకోకుండా దొరా, ఎందుకంటే దీన్ని అన్నోడిని నేను కొట్టకపోతే రాత్రికి నన్ను పస్తులు వస్తాయి దొరా. మాజాలు గాని ఇగో దొరా, ఆ కోయగూడెం వాళ్ళకు 2 దినాల్లో నీళ్లు రాకపోతే ఊర్లా ఒకప్పుడు రాజేందర్ దొర అనేటోడు ఉండేటోడని ఊరందరి నోళ్ళలో నానేటట్టు చేస్తా. ఏం చూస్తున్నావు? పా. అది అంతంత మాట్లాడితే మీరు ఉడుకుతలేరు పలుకుతలేరు. అరే తాయిత్తు, అంత అందం కళ్ళముడు ఉన్నప్పుడు చూస్తూనే ఉండాలిరా. గొంతు నుండి మాట రాకూడదు. గది ఏమున్నదిరా, అది నాకు కావాలిరా. దాని మొగడు ఇయ్యలే కాదురా, ఎప్పుడు పత్తులే ఉండాలి. అంటే సంపుదామాతోరా? అంతే కదరా, అందమైన పెన్న ఉండు కూడా ఒక్కొక్కసారి మగోనికి కూడా శాపం.
రామ్ గారు, రామ్ గారు, రాత్రి వేళ వచ్చారు. ఏంది బిడ్డ గిప్పుడు వచ్చినావు? చెప్పే సమయం లేదు. నా బిడ్డను నీ దగ్గర తీసుకుంటా. కొన్ని రోజులు విన్నాయి నువ్వే పెంచు. నేను మళ్ళీ వచ్చి తీసుకుపోతా. జాగ్రత్త. బిడ్డ పేరు సీతారామరాజు. అక్క మంది ఎక్కువైంది అక్క, పోలీసు వాళ్ళు వచ్చేలా ఉన్నారు, వెళ్దామక్క. రామరాజు, ధైర్యం చేసి నా ప్రాణం కాపాడినవరా, నా బతుకంతా గుర్తుంచుకున్నా. అన్న అన్న మీ ప్రేమ విషయం దొరకు తెలిసి దొర మీ నాయన్ని చంపేసింది అన్న. మల్లెల వేళ వెనెల మాసం. చిచి, ఎవరు రాసిండ్రు ఈ పాట? అన్ని తప్పులు రాసిండ్రు. అయ్యా, నాకే గంత తెలివి ఉంటే తమరి దగ్గర నేనెందుకు పని చేస్తా బాంచాను? తప్పులేదు బాపు, తర్వాత మన కృష్ణశాస్త్రి రాశాడు కదా, తొందరపడి కోయిల ముందే కూసింది, విందులు చేసింది. అంటే ఈ తప్పంతా కోయిలే చేసిందన్నమాట. అంతే కదా. ఇది బాగానే చెప్పావు, కానీ నా స్నేహితుడికి ఒక సమస్య వచ్చిందిరా. వాడు నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నాడు. ఆ సమస్యని ఎలా తీర్చాలో అర్థం కాక నేను సతమతమవుతున్నాను. అదేదో చెప్పు బాపు, ఆ చిక్కేదో నేను విప్పుతా. నా స్నేహితుడికి ఒక్కగానొక్క బిడ్డ, తల్లి లేని బిడ్డ కదా అని గౌరవంగా పెంచితే కులం తక్కువంతో తిరుగుడు మొదలుపెట్టింది. వాణ్ణి సంపుదామనుకుంటే
బిడ్డ ఏం చేసుకుంటుందో అని భయపడతాను. పోనీ ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటే కులంలో ఎక్కడ పరువు పోతుందో అని అగులుబుగులైతాను. గదనికెందుకే బాపు మీ దోస్తు గంత పరేషాన్ అవుతాండు? మీ దోస్తు గా బిడ్డ ప్రేమ ముందు పరువు దేనికి? కూరకొచ్చిందా బువ్వకొచ్చిందా? నా మాటిని సప్పుడే వాళ్ళిద్దరికి లగ్గం చేయుల్లి. ఆయన ముందు చిలుక గోనికల మంచిగా కలిసి ఉంటారు. నా మాటిని బాపు. ఒరే కన్నం, ఇన్నావురా నా బిడ్డ ఏం చెప్పిందో? సరిగ్గా నేను మనసులో ఏదనుకున్నానో గదే చెప్పిందిరా, గదే చెప్పింది. అయ్యా ఎంతైనా మీ బిడ్డ కదా, ఇత్తోటైతే చెట్టోటైతుందా బాంచలు. అవని 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 కులం తక్కువడితో చెట్లెంపడ పుట్టలెంపడ చెరువు గట్టులెంపడ ప్రేమాన్ని తిరిగితే నా చెప్పుల కింద బతికేవాడికి నేను కన్యాదానం చేయాలా? కాలు కడగాలా? నువ్వు చంపడమే కరెక్ట్. బంగారములు కని పెంచుకుంటే ఎందుకే ప్రేమ అని ప్రాణం తీసుకున్నావు? వచ్చినవారా? నీకో విషయం తెలుసా? ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవ్వడు చేయనంత ఘనంగా నా బిడ్డ పెళ్లి చేద్దాం అనుకున్నాను రా. అదేమో నీతో ప్రేమ పాఠాలు చెప్పుకుంటూ తిరిగింది. అందుకే చంపేశాను. నువ్వు చచ్చిపోయి నీ పెళ్లి ఖర్చులు అన్నీ మిగిలిచినవా తల్లి? నాకు నాకు నీ పెళ్లి ఖర్చులు అన్నీ మిగిలిచినవా అవ్వా? నా బిడ్డ చచ్చిపోయి నా పెళ్లి ఖర్చులు అన్నీ మిగిలిచింది. చంపిన వరం అంత తప్పు మేము ఏం చేశాంరా? ఓ కులమా? ఆ కులమేనా నిన్న కాపాడింది? దాంతో 7 అడుగులు నడతామనుకున్నారా, కానీ 6 అడుగుల గోతులకు పంపావారా? నిన్న కాపాడి తప్పు చేశాను రా నేను. సరే రామరాజు, నిన్న నువ్వు కాపాడింది నా ప్రాణం. ఇయ్యాల నేను కాపాడుకుంది నా ఇంటి పరువురా. పరువైపోయిన తర్వాత ఈ ప్రాణం ఎందుకురా? నిన్న నువ్వు కాపాడిన నా ప్రాణానికి ఈ రోజు నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. పోయి ఎక్కడైనా బ్రతుకుపోరా, పో. మళ్ళీ ఈ జన్మలో కనబడకు. సరే దొరా. కన్నం, అయ్యా నీ దొర అన్నట్టు ఈ జన్మలో కనబడరా. ఏ కులమాట వచ్చిందరా? రేడియో పాటలు వింటూ నా దొర పాటలు అన్నామని దొర ఇప్పుడు దొర నీకు ఇష్టమైన పాట సులాని పెట్టిన బాధ నేను. జాతస్య హి ధ్రువో మృత్యుః, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు.
సీతక్క సీతక్క నేను శాంతమ్మ. శాంతమ్మ, నువ్వేంటి ఈ రాత్రి వేళలు వచ్చినావు? ఏం చెప్పాలమ్మా, ఊరికేదో కీడొచ్చిందట. ఊళ్ళో అందరూ చచ్చిపోతున్నారు. ఏదో మాయరోగం జోకింది. పంతులు గారిని అడిగితే ఒకరోజు నిష్టగా పూజ చేసి అమ్మవారికి బోనం ఇస్తే ఊరికి పెట్టిన అరిష్టం అంతా పోతుందటమ్మా. ఇప్పుడు ఎవరు బట్టి తట్టున్నారమ్మా? ఆ విషయం చెప్పడానికి వచ్చినమ్మా. ఏంది, ఊరికి అరిష్టమా? అవునమ్మా. బోనం ఎత్తితే మంచిగా అవుతుందా? మంచిగా అవుతుంది అన్నాడమ్మా. మంచిగా అవుతుందంటే నేను బోనం ఎత్తుతా. సీతక్క, నువ్వు బోనం ఎత్తుతావా? ఊళ్ళో దొరలంతా ఒక్కటైన్లు మనల్ని చంపాలని చూస్తుండ్రు. ఇది సమయం కాదు సీతక్క, వద్దు సీతక్క. శాంతమ్మ, నువ్వు వెళ్ళు. రేపు నేను బోనం ఎత్తే తీరుతా. ఓ సరే అక్క. కామ్రేడ్స్, రేపు ఏది ఏమైనా సరే నేను బోనం ఎత్తే తీరుతా. కానీ మీరు నాతో రావద్దు. కానీ ఒక్కడు చెప్తున్నా, రేపు నాకు ఏమైనా సరే ఈ ఉద్యమం ఆగద్దు. లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం. ఏందిరంగా సీత కథలో కూడా మమ్మల్ని అందరు రమ్మను. ఎందుకు? అరే, రాత్రికి అక్క బోనం ఎత్తుతుంది. మన ఎవ్వరిని రాకన్నది. కానీ అక్కకు తెలియకుండా మనం వెళ్ళి అక్క పనులు కాపాడుకుందాం. ఏమంటారు? రామరాజు, తీసుకో గన్ను. నేను అడవికి వచ్చింది మీతో అన్నల్లా కలవడానికి కాదురా, నా తల్లిని తప్పడానికి. వాడు చెప్పింది నిజమే. వాడు నా కన్న కొడుకు.